హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ ఫుడ్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి పన్నీర్ బిర్యానీ. పన్నీర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో, ఏమేమి వేసుకుంటే బాగుంటుందో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. సో దీనికి కావాల్సిన పదార్థాలు: 300 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్, కొంచెం పుదీనా, 2 మిరపకాయలు, 1 టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి, టేస్ట్కి సరిపడేంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, ఇంక ఇవన్నీ మసాలాస్ వేసుకున్నాం కదా, దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని దీంట్లో కొత్తిమీర అనేది కొంచెం వేసుకోవాలి. అలాగే కొత్తిమీర వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 15-20 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు మళ్ళీ ఒక బాండీ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ తీసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 ఇలాచీ, కొంచెం దాల్చిన చెక్క అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మళ్ళీ కొంచెం టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి, కానీ తక్కువ వేసుకోవాలండి. ఇంతకుముందు దాంట్లో మనం పన్నీర్ మ్యారినేట్ చేసుకున్న దాంట్లో వేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే కొంచెం నెయ్యి, ఇంకా ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకొని రైస్ అనేది బాయిల్ చేసుకోవాలి. ఇంకా ఇలా మరిగే టైంలో దీంట్లో అనేది రైస్ వేసుకోవాలి. అది కూడా ఈ రైస్ని 70% అనేది కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాండీ తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. కానీ టేస్ట్ బాగుంటుందండి, నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అలాగే దీంట్లో కొంచెం దాల్చిన చెక్క, ఒక లవంగం, 2 ఇలాచీలు వేసుకోవాలి. ఒక 3 మిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం కలిపేసుకొని మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్నాం కదా పన్నీర్ మసాలా, అది అనేది దీంట్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది పైకొచ్చాక దీంట్లో ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది పోసుకుంటే పన్నీర్ అనేది మంచిగా బాయిల్ అవుతుంది. సో అలా కలిపేసిన తర్వాత మనం ఏదైతే 70% వరకు రైస్ అనేది ఉడకబెట్టుకున్నాం కదా, ఆ రైస్ అనేది పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా అలా స్ప్రెడ్ చేసుకున్నాక మీకు నచ్చితే గనుక మళ్ళీ దానిపై నుండి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకొని, అలాగే మనం ఏవైతే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఆ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, పుదీనా వేసేసుకొని పన్నీర్ ఇంకా రైస్ అనేది ఆల్మోస్ట్ ఉడికింది కదండి. ఒక 5 మినిట్స్ అలా మూత తీసిన తర్వాత చూడండి, అన్నం అనేది రెడీ అయిపోయింది బిర్యానీ. సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే అండి. ఎంతో ఈజీకరమైన బిర్యానీ చూసారు కదా. అంటే ఒక 10-15 మినిట్స్ అంతే అండి. బిర్యానీయా అని అనుకోవద్దు, మనం చేసుకుంటే కనుక ఏదైనా ఎంతో సులభంగా చేసేసుకోవచ్చు. ఇంతే అండి, ఎంతో టేస్టీకరమైన పన్నీర్ బిర్యానీ రెడీ. ఇంకా మీరు సర్వ్ చేసుకొని తినేయడమే అండి. చూసారు కదా, ఎంతో టేస్టీకరమైన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. మీరు ఎలా ఉందో ట్రై చేసి మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మరొక రెసిపీతో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు.